గైస్, వెల్కమ్ టు RHS వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో హౌ టు లెర్న్ తమిళ్ ఇన్ తెలుగులో తమిళ్ని ఎలా నేర్చుకోవాలో చూద్దామా. ఇదే పార్ట్ 1 వీడియో మనం ఆల్రెడీ షార్ట్స్లో పెట్టున్నామన్నమాట. ఇంతకుముందు ఎవరైనా షార్ట్స్లో చూసేసి మళ్ళీ వీడియోస్ చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వీడియో ప్లీజ్ కమెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కమెంట్ చేయండి, నేను కన్ఫర్మ్గా రెస్పాన్స్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కి పెట్టుకోండి. అప్పుడే మా వీడియోస్ మీకు వెంటనే తెలుస్తాయి. ఇప్పుడు హౌ టు లెర్న్ తమిళ్ ఇన్ తెలుగులో ఫస్ట్ పార్ట్ని చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ చేసేటప్పుడు మనకి ఫార్ములాస్ ఎంత ముఖ్యమో అలాగే ఈ బేసిక్స్ కూడా. మనం ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ మనకి బేసిక్సే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బేసిక్స్ నుంచి స్టార్ట్స్కి వెళ్ళి తర్వాత మెయిన్ టాపిక్స్కి వెళ్దాం. ఇప్పుడు ఉయిరెழுத்துக்கள் మీరు చూసినట్లయితే బేసిక్స్లో 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైపే ఇది ఉయిరెழுத்துக்கள். దీంట్లో 12 వర్డ్స్, 12 లెటర్స్ ఉంటాయి. ఈ 12 లెటర్స్ కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే నెక్స్ట్ స్టెప్ మెయ్యెழுத்துக்கள் 18 ఉంటాయి, వీటిని నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ 12 స్టెప్స్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు నేను ప్రొనౌన్సియేషన్ చేస్తానమ్మా, మీరు కూడా దాన్ని చూసి రాస్తూ అయినా ప్రొనౌన్సియేషన్ చేయండి, లేదంటే ప్రొనౌన్సియేషన్ నాతో పాటు చేయండి, ఓకేనా. ఫస్ట్ ఆ ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ. మళ్ళీ చెప్తాను, మళ్ళీ నాతో పాటు ప్రొనౌన్సియేషన్ చేయండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ. దీన్ని మనం అక్కని పిలుస్తాం. ఇది వచ్చి ఒక ఆప్షనల్ లెటర్ అన్నమాట. దీన్ని మనం వీటితో పాటు రాయొచ్చు, లేకపోతే రాయకుండా ఉండొచ్చు. ఇట్స్ అ ఆప్షనల్ వన్, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయాలో చూద్దాం. మరి చూడండి, ఫస్ట్ నేను ఎలా రాస్తున్నానో చూడండి, తర్వాత ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ మీరు రాయండి, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను రాస్తాను, జాగ్రత్తగా చూసి నిదానంగా రాయండి, ఓకేనా. నేను చెప్తూ మీరు కూడా చెప్పండి, ఓకేనా. ఆ ఈ ఈ ఉ ఊ. కనబడుతుందమ్మా, ఓకేనా. ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ. రాసి ఇలా రాయాలి, అవు, ఓకేనమ్మా. ఇప్పుడు ఆ నుంచి ఔ దాకా ఎలా రాయాలో చూసాం.
కదా. ఇప్పుడు దీన్ని రాస్తూ మీరు ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు మెయిన్గా లెటర్స్ ఏమేమి రావంటే ఇదనమాట. ఈ తర్వాత ఐ కూడా కొంచెం కష్టపడతారు. ఈ ఓ ఇవి కొంచెం కష్టపడతారు. బట్ ఇట్స్ ఈజీ థింగ్. 1-2 రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే బుక్స్లో కానీ పేపర్స్లో కానీ, ఐ రిక్వెస్ట్ టు స్లేట్లోనే బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఐ విల్ రెస్పాన్స్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పార్ట్ 2లో మెయ్యి ఎഴുத்துக்கள் 18 ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.